ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ శాతవాహనుల గురించి అండి. శాతవాహనుల గురించి చెప్పాలంటే వీళ్ళు క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు పరిపాలించారు. దాదాపు 250 సంవత్సరాలు పాలించినట్టు చరిత్రకారుల అభిప్రాయం. వీరిలో ఈ రాజ్యాన్ని స్థాపించింది శ్రీమికుడు అండి. శ్రీమికుడు దాని పేరు సిముకుడు అనే విధంగా ఉంది. అంటే వీళ్ళ ఉనికి గురించి వివిధ చరిత్రకారులు అనేక అభిప్రాయాలు చెప్పారు. అంటే వాళ్ళ పుట్టుక ఉనికి గురించి. డివి సుక్తాంతర్ ప్రకారం వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని ఆయన అభిప్రాయం. ఎందుకంటే కర్ణాటకలోని బేనా నది పైన తాను నివసించానని, తాను బేనా నది స్వామినని పేర్కొన్నాడని శాతకర్ణి అక్కడ లభించిన నాణాల ద్వారా ఆయన అభిప్రాయం. అలాగే వివి మిరాసి తాను చెప్పేది ఏంటంటే వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి అంటే విదర్భ ప్రాంతానికి చెందినవారని ఆయన అభిప్రాయం. ఎందుకంటే విదర్భలో కూడా వీరు పరిపాలించినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. అక్కడ కొన్ని ఆధారాలు లభించాయి. సో వాళ్ళు అక్కడ చెందినవారని ఆయన అభిప్రాయం. అలాగే శ్రీనివాస అయ్యంగార్ చెప్పేది ఏంటంటే వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి చెందారని. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని ఆధారాల ద్వారా అంటే వాళ్ళు వర్తక వ్యాపారం చేశారు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మహారాష్ట్రలో. సో ఆయన అభిప్రాయం ఏంటంటే అక్కడ వాళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళేనని కొన్ని ఆధారాల ద్వారా చెప్పాడు. కానీ అనేక చరిత్రకారులు అంటే లభించిన నాణాలు, శాసనాల ప్రకారం చూస్తే తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ నాణాలు, శాసనాలు లభించాయి. అందుకని వీళ్ళు తెలంగాణకు చెందిన వారేనని దాదాపు అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అలాగే దేవిరాజు రాజిరెడ్డి ప్రకారం ఏంటంటే వీళ్ళు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళ మొదటి రాజధాని వచ్చి కోటిలింగాల. ఈ కోటిలింగాల అనే ప్రాంతం అనేది కరీంనగర్లో ఉందండి. హుసేమియా నది వాగు ఒడ్డున ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ కొన్ని లభించిన ఆధారాలు, వారు పరిపాలించిన శాసనాల ప్రకారం ఇదే వాళ్ళ రాజధాని అని అందరి అభిప్రాయం. అలాగే ధూళికట్ట, పెద్దబంకూర్, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో దాదాపు చాలా నాణాలు లభించాయి. అలాగే శాసనాలు కూడా దొరికాయి. సో దీన్ని బట్టి శాతవాహన రాజులు వాళ్ళు ఇక్కడే పాలించారు. వీళ్ళు కొండాపూర్లో దాదాపు చాలా నాణాలు లభించాయి. మల్లంపల్లి సోమశేఖర శర్మ అనే చరిత్రకారుడు చెప్పేది ఏంటంటే శాతవాహనులు అక్కడే అన్ని నాణాలు ముద్రించారని ఆయన అభిప్రాయం. ఎందుకంటే చాలా నాణాలు అక్కడే లభించాయి కాబట్టి దీన్ని మింట్ అని ఆయన అభిప్రాయం. అలాగే పివి పరబ్రహ్మ శాస్త్రి కూడా తాను జరిపిన తవ్వకాల్లో చాలా నాణాలు లభించాయి. ఆయన నాసిక్ అనే ప్రాంతంలో, జోగల్తంబి అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపి దాదాపు 9200 నాణాలు లభించాయి. అందుకని అక్కడ జోగల్తంబి ప్రాంతం చాలా ఒక ముఖ్యమైన ప్రాంతం అని, శాతవాహనుల నాణాలు చాలా దొరికాయి కాబట్టి పివి పరబ్రహ్మ శాస్త్రి ఏం చెప్పాడంటే చాలా ముఖ్యమైన ప్రాంతం అని ఆయన అభిప్రాయం. అలాగే పాత ప్రశ్న పత్రాల్లో దీని ప్రస్తావన గురించి అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. అలాగే మీకు పెద్ద బంకూరులో ఇటుక బావులు దొరికాయి. దాదాపు 22 ఇటుక బావులు దొరికాయి. అంటే వాళ్ళ పనిముట్లు కానీ ఇవన్నీ దొరికాయి అక్కడ. సో పెద్ద బంకూరు కూడా చాలా ముఖ్యమైన ప్రాంతం. ఇది కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉంది. అలాగే ధూళికట్ట, ఇక్కడ కూడా నాణాలు లభించాయి. అంటే కొన్ని నాణాలు ఏంటంటే రోమన్ రాజుల హారాలు కూడా దొరికాయి. అంటే సీజర్ అనే రాజు అక్కడ హారం దొరికింది. దీన్ని బట్టి చూస్తే వీళ్ళు ఆ రోజుల్లోనే రోమన్ రాజులతో వర్తక వ్యాపారాన్ని చేశారని రుజువు చేస్తున్నాయి. అలాగే రాజుల గురించి చెప్తే దాదాపు 23 రాజులు పరిపాలించారు. కానీ ముఖ్యమైన అంటే చాలా గొప్ప రాజులు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, అలాగే 1వ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, కృష్ణుడు, అలాగే హాలుడు. వీళ్ళంతా గొప్ప రాజులండి ఈ కాలంలో, అంటే ఈ రాజ్యం పరిపాలించిన రాజులలో. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్పాలి అంటే తన పేరు పక్కన
పెట్టించిన గొప్ప రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన తల్లి పేరు గౌతమిశ్రీ బాలశ్రీ అండి. ఎందుకు అంటే మనకు తెలుస్తుంది అంటే ఆమె వేయించిన ఏదైతే శాసనం ఉందో నాసిక్ శాసనం ద్వారా గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి సాధించిన విజయాలు గానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ, ఆయన చేయించిన దానాలు కానీ అన్నీ దీంట్లో ప్రస్తావించబడింది. అంటే గౌతమి బాలశ్రీ అన్నీ వివరించింది. ఆయన ఎందుకంటే ఆయనకు బిరుదులు గూడా ద్వారా గూడా మనకు తెలుస్తుంది. ఏందంటే ఆయన ఏక బ్రాహ్మణుడు. అలాగే గా త్రిసముద్ర పీత వాహన అంటే ఆయన గుర్రాలు దాదాపు 3 చెరువుల నీళ్లు తాగాయి అని. దీన్ని బట్టి చూస్తే ఆయన ఎంత గొప్ప రాజో మనకు తెలుస్తుంది. అలాగే క్షత్రియ దర్పమాన దర్పయ అంటే శత్రువుల అహంకారాన్ని అణిచాడని కూడా ఆయనకు బిరుదు ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలకు ఆయన అధిపతి అని కూడా అంటే విధియ కొన్ని పర్వతాలు ఉన్నాయి. దానికి అధిపతి అని ఆయనకు పేరు ఉంది. అంటే పర్వతాలు చెప్పాలంటే అంటే ఎన్నో పర్వతాలు ఉన్నాయి. విధియ ఇంకా కొన్ని పర్వతాలు ఉన్నాయి. దానికి అధిపతి అని ఆయన గురించి చెప్పబడింది. అలాగే హాలుడు గురించి చెప్పాల్సొస్తే హాలుడు గొప్ప రచయిత, అది కూడా రాజు అండి. ఎందుకంటే ఆయన తన గ్రంథం రాశాడు 'గాథా సప్తసతి' అని. దాంట్లో దాదాపు 700 పదాలు పేర్కొనబడ్డాయి. అందం, అత్త అనే కొన్ని పదాలు కూడా ప్రస్తావించబడ్డాయి. దాని ద్వారా తెలుస్తుంది ఏందంటే ఆయన ఆ రోజుల్లోనే తెలుగు పదాలని బాగా దీంట్లో ప్రస్తావించబడ్డాయి. అలాగే తన పరిణయం అయిన లీలావతి పరిణయం అనే శృంగార కథను కూడా రాశాడు. అంటే దాంట్లో తన అంటే పెళ్లి గురించి ప్రస్తావించబడింది. లీలావతి అంటే సింహాల రాజు అయినట్టి ఆయన కుమార్తె అయినట్టు లీలావతిని ఈయన పెళ్లి చేసుకొని దాని గురించి ఎంతో రసవత్తంగా ఈ కావ్యం గురించి కూడా దాంట్లో పేర్కొనబడింది. అలాగే నాణాల గురించి చెప్పాల్సొస్తే 14 అనే నాణాలను ముద్రించారు. అలాగే రాగి నాణాలు ముద్రించారు. అదే వెండి నాణాలు కూడా గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలించే సమయానికి వచ్చేసరికి ఆయన వెండి నాణాలు కూడా ముద్రించారు. సో అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లోనే వెండి, తగరము, సీసము, రాగి ఇవన్నీ పదార్థాలని ఉపయోగించి నాణాలను ముద్రించారని. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి సంబంధించిన రాజు ఆయన పడవ గుర్తున్న నాణాలను ముద్రించారు. అంటే 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 వర్తక వ్యాపారం చేసే పడవల దాని మీద ముద్రించారు. అంటే దీన్ని బట్టి తెలుస్తుందంటే వాళ్ళు తీర ప్రాంతాల్లో వారు అంటే వర్తక వ్యాపారాన్ని నిర్వహించారు. తమిళనాడులో ఉన్నటువంటి అరికమేడు అనే ప్రాంతంలో వీరి వర్తక కేంద్రం ఉండేదండి. వీళ్ళు అంటే వర్తకం చేసేవాళ్ళు విదేశీ వ్యాపారులతోటి. అలాగే రోమన్ రాజులతో కూడా విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు. అలాగే కొబ్బరి, మిరియాలు చాలా అంటే వివిధ పంటలు పండించేవారు. ఇవి ఎగుమతి చేసేవారు. అలాగే దానికి అనుగుణంగా రోమన్ రాజుల నుంచి అంటే అక్కడ రాజ్యాల నుంచి కూడా వీళ్ళు దిగుమతి చేసుకునేవారు. అంటే పరిమళాలు అంటే పర్ఫ్యూమ్స్ అక్కడి నుంచి తెప్పించేవాళ్ళు ఈ రాజులు. అలాగే వస్త్రాలు, నూతన వస్త్రాలు, తేనీరు అంటే కొన్ని రోజ్ వాటర్ ఇలాంటివి అక్కడి నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ నుంచి చాలానే అంటే ఉల్లిగడ్డ, పప్పులు, పప్పు ధాన్యాలు, మిరియాలు, ఇలాచీలు ఇవన్నీ బాగానే దిగుమతి చేసేవారని మనకు తెలుస్తుంది. అలాగే ఎందుకంటే వీళ్ళు నాణాలు అంటే ఆహారాలు కూడా లభించాయి కాబట్టి రోమన్ రాజుల ఆహారాలు కూడా లభించాయి కాబట్టి మనకు వీళ్ళు బాగానే విదేశీ వ్యాపారం చేశారని తెలుస్తుంది. అలాగే వీళ్ళు తీర ప్రాంతాలైన సోపారా, బచ్చుకర ఈ ప్రాంతాల్లో అంటే తీర ప్రాంతాల్లో విదేశీ వర్తకం చేసేవారు. అలాగే వీళ్ళ గురించి చెప్పాలంటే ఆనాటి పరిస్థితుల్లో వీళ్ళకు అంటే వీళ్ళ ఎన్నో యాగాదులు నిర్వహించారు. అంటే ఇవన్నీ చేశారండి. థ్యాంక్ యూ.